కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ బెహరా పేరిందేవి, బెహరా సత్యనారాయణమూర్తి, డాక్టర్ వివి వెంకటరమణ గార్ల సంపాదకత్వంలో వెలువడిన మధ్యతరగతి మందహాసం బెహరా వెంకట సుబ్బారావు సర్వలభ్య రచనలు కథా సంపుటం నుండి తనదాకా వస్తే కథ. రచన కీర్తిశేషులు బెహరా వెంకట సుబ్బారావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఈ కథ వినిపించమని కోరిన వారు శ్రీ బెహరా సత్యనారాయణమూర్తి. శ్రీ బెహరా సత్యనారాయణ, శ్రీమతి విజయలక్ష్మి దంపతులకు 28 జూన్ 1935 సంవత్సరంలో బెహరా వెంకట సుబ్బారావు గారు తూర్పుగోదావరి జిల్లా పిడపర్తి గ్రామంలో జన్మించారు. వీరి విద్యాభ్యాసం అంతా పోలవరం, యలమంచిలి, తుని, కొత్తవలస పట్టణాల్లో జరిగింది. సుబ్బారావు గారు చదువులో ఎప్పుడూ ముందు వరుసలో ఉండేవారు. వారు ఎస్ఎస్ఎల్సీ చదువుకునే రోజుల్లో లిఫ్కో చెన్నై వారు నిర్వహించిన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పరీక్షలో బహుమతి సాధించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో 1958 ఏప్రిల్ 20వ తేదీ నాడు అనకాపల్లిలో చేరి కొత్త వలసలో హెడ్ పోస్ట్ మాస్టర్ శ్రేణిలో 1993 సంవత్సరం జూన్ 30వ తేదీన పదవీ విరమణ చేశారు. సుబ్బారావు గారు 1958 సంవత్సరంలో సాహితీ రంగంలోకి అడుగుపెట్టారు. రచయితగా మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు. ప్రముఖ వార మాసపత్రికలలో దాదాపు 200 కథలు, 3 సీరియల్స్ రాశారు. వీరి కథలు ఆకాశవాణిలో కూడా ప్రసారమయ్యాయి. వివిధ పోటీల్లో దాదాపు 25 బహుమతులు పొందారు. వీరి కొటీసు అనే కథను ఏషియన్ లాంగ్వేజెస్ బుక్ సొసైటీ ప్రచురించింది. అభ్యుదయ వేదిక హైదరాబాద్ వారు 1984లో నిర్వహించిన మాదిరెడ్డి సులోచన స్మారక కథల పోటీలో ఆయన రాసిన విలువలు అనే కథకు బహుమతి లభించింది. దానిని తన అభిమాన కథానాయకుడు అక్కినేని చేతుల మీదుగా అందుకున్నారు 1988 ఉగాది సందర్భంగా. ఆయన కథలను కన్నడ భాషలో శ్రీకాంత్ అనే ఆయన అభిమాని అనువదించారు. ఉగాది, సౌమ్య, ఉదయం వంటి ప్రముఖ పత్రికలు ప్రారంభమైనప్పుడు కథలను పంపమని కోరడం ఆ రోజులలో సాహితీ రంగంలో ఆయనకున్న ప్రత్యేక స్థానాన్ని చెబుతుంది. ఆయన కథల సంకలనాన్ని తేవాలనేది ఆయన చిరకాల కోరిక. దానిని ఆయన మరణానంతరం 2006లో ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు గారి చేతుల మీదుగా శ్రీకాకుళం కథానిలయంలో విడుదల చేసి వారి శ్రీమతి గారికి అంకితం ఇవ్వడం వారింటిల్లిపాదికి ఎంతో సంతృప్తినిచ్చిన సంఘటన. శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు 1998 సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. ప్రభుత్వోద్యోగుల నిరవధిక సమ్మె 4వ రోజులో అడుగుపెట్టబోతోంది. తాలూకా కేంద్రంలోని ఎన్జిఓ హోం సమ్మె చేస్తున్న ఉద్యోగులతో కిటకిటలాడుతోంది. సీనియర్ ఉద్యోగులు పైకి నిబ్బరంగా, నిర్భయంగా కనిపిస్తున్నా వారి మనసులో భీతి లేకపోలేదు. తాత్కాలిక ఉద్యోగులు తమ ఆందోళనలను ప్రశాంతంగా వ్యక్తం చేస్తున్నారు, బావురుమంటున్నారు. అంతా తలకు ప్రశ్న వేస్తూ వేధిస్తుంటే శతావధానం చేయలేక, సమాధానం చెప్పలేక సతమతమవుతున్నాడు ఆ తాలూకా సెక్రటరీ శంకర్రావు. హైదరాబాద్ నుంచి కేంద్ర కార్యాచరణ సమితి నుండి తెలుసుకున్న సమాచారాన్ని, వారిచ్చిన ఆదేశాన్ని తెలియజేస్తానని నిశ్శబ్దంగా ఉండమని పదే పదే విజ్ఞప్తి చేయగా అతి కష్టం మీద కొంత సద్దుమణిగింది. శంకర్రావు మాట్లాడడం మొదలుపెట్టాడు. డియర్ కామ్రేడ్స్, మనం సమ్మె మొదలుపెట్టి 3 రోజులైంది. మధ్యాహ్నం ఫోన్లో మన జనరల్ సెక్రటరీ గారితో మాట్లాడాను. సమ్మె విజయవంతంగా నడుస్తోందని, రాష్ట్రంలోని పలు మూలల నుంచి వార్తలు వస్తున్నాయని చెప్పారు. ప్రమోషన్లు ఆగిపోతాయని, రివర్షన్లు వస్తాయని సీనియర్ ఉద్యోగులు, ఉద్యోగం పోతుందేమో అని తాత్కాలిక ఉద్యోగులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సమ్మె చేసుకుంటే చేసుకోండి, మిమ్మల్ని ఏమీ అనం, మీ మీద ఏ చర్య తీసుకోం అని ఏ ప్రభుత్వం అనదు. డిస్మిస్ చేస్తాం, రిమూవ్ చేస్తాం, ప్రమోషన్లు ఇవ్వం, రివర్ట్ చేస్తాం, సర్వీసెస్ టెర్మినేట్ చేస్తాం అంటూ హెచ్చరికలు, బెదిరింపులు చేయడం ప్రభుత్వానికి మామూలే. ఆందోళన చెందనవసరం లేదు. సమ్మెలో పాల్గొనకుండా విధేయులైన ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తాం, ఇంక్రిమెంట్లు ఇస్తాం, ఫలానా రాయితీలు ఇస్తాం,
అని ప్రభుత్వం ప్రకటించే ప్రలోభాలకు ప్రభావితులు కావద్దని మన సంఘం పదే పదే విజ్ఞప్తి చేస్తోంది. మనం ఐక్యంగా ఉంటే, ధైర్యం సడలకుండా ఉంటే ఏ శక్తి మనల్ని ఏమీ చేయలేదని మనవి చేస్తున్నా. ఇంతవరకు మీరు చూపిన ఈ ధైర్యం, ఐకమత్యం, ఆత్మవిశ్వాసం, సహకారం ఇక ముందు కూడా చూపిస్తే అనతి కాలంలోనే మన కోర్కెలను సాధించుకోగలమని ధైర్యంగా చెబుతున్నా. అయితే మనకో సమస్య వచ్చి పడింది. సమ్మె జరుగుతున్నప్పుడు ఇది సహజంగా ఎదురయ్యేది అనుకోండి. కానీ దీనివల్ల మన ఐకమత్యం దెబ్బతింటుంది. నావకి చిన్న చిల్లు పడితే చాలు, అది దాన్ని ఎప్పుడైనా ముంచేస్తుంది. మనలోని కొంతమంది స్వార్థపరులు సీనియర్లు అయి ఉండి కూడా వెనుక మార్గాల ద్వారా ఆఫీసులకు హాజరవుతున్నారు. ఇందుకోసం మన కేంద్ర నాయకుల ఆదేశాల మేరకు రేపటి నుండి మరో కార్యక్రమం చేపట్టాలి. దొంగచాటుగాను పోలీసుల సహాయంతోనూ ఆఫీసులకు హాజరవుతున్న ఉద్యోగులను అడ్డుకోవాలి. వారిని లోనికి పోనీయకూడదు. పికెటింగ్ కార్యక్రమం చేపట్టాలి. అరెస్ట్ కావడానికి కూడా సిద్ధపడాలి. రేపు ఉదయం 7 గంటలకి అందరినీ ఇక్కడికి రమ్మని కోరుతున్నా. మనం బృందాలుగా ఏర్పడి అన్ని ఆఫీసులకి తరలి వెళ్ళాలి. ఉపన్యాసం ముగించాడు శంకర్రావు. అంతా ఏకకంఠంతో సరే సరే అన్నారు. శంకర్రావుకి జేజేలు పలికారు. ఉద్యోగుల ఐక్యత జిందాబాద్, ఉద్యోగుల ఐక్యత జిందాబాద్. శంకర్రావు నాయకత్వం వర్ధిల్లాలి, శంకర్రావు నాయకత్వం వర్ధిల్లాలి, శంకర్రావు నాయకత్వం వర్ధిల్లాలి. తన నాయకత్వంలో అందరినీ ఒక తాటిపై నిలబెట్టగలిగినందుకు మురిసిపోయాడు సెక్రటరీ శంకర్రావు. గర్వపడ్డాడు. కొన్ని సంవత్సరాల వరకు తనకు సెక్రటరీ పదవికి ఢోకా లేదని ధైర్యపడ్డాడు. శంకర్రావు ఇల్లు చేరేసరికి బాగా చీకటి పడింది. పనిమనిషి పాపమ్మని అర్ధాంగి అపర్ణ హెచ్చరిస్తోంది. ముందు గదిలో కూర్చున్నాడు శంకర్రావు. మొన్నటి నుండి పనిలోకి రావడం మానేశావు, బోలెడు డబ్బు ఇస్తున్నావు, ఈ మాట మానేస్తే జీతం కట్ చేస్తా. చదువు లేకపోయినా నోరు వాయి లేంది కాదు పాపమ్మ. ఏటండా జ్వరం వచ్చి రాలేకపోయానంటే పెద్ద కేకలేస్తున్నారు. నేను మీలాంటి మనిషినే. ఒంట్లో సుఖంగా లేకపోతే అయ్యగారు ఆఫీస్కి వెళ్తున్నారేటండి, సెలవు పెడుతున్నారు. అలాగే నేనును. మైలు దూరం వినిపిస్తాయి దాని మాటలు. మరి జ్వరం వస్తే సినిమాకి ఎలా వెళ్ళేవే? మా పెద్దబ్బాయి చూశాడు నువ్వు సినిమాకి వెళ్ళడం. కంగించింది అపర్ణ. తెగించింది పాపమ్మ. సినిమాకి వెళ్ళాను అమ్మగారు. అయితే ఏటంటారు? ఇంటికాడ కూకునే వదిలి సినిమాలో కూకున్నా. జ్వరం వచ్చిందని చెప్పాను కానీ మంచం పట్టినని అనలేదే. మా మామ ముచ్చటపడి సినిమాకి వెళ్దామన్నాడు. మంచి బొమ్మ కదా అని వెళ్ళాను. వెళ్ళకపోతే ఆడికి కోపం వస్తుంది. మాకు సరదాలుంటాయి, మేము మనుషులమే. ఇదిగో ఏనండి, ఇప్పుడే చెప్తున్నా, ఆధారం నాడు పనిలోకి రావడం కుదరదు. పాపమ్మ మాటలు సెక్రటరీ శంకర్రావుకి కోపం తెప్పించాయి. చివాలను లేచి గుమ్మంలో నిలబడి అడిగాడు, ఏ ఎందుకు రావు? నీకు సెలవు కావాలా? శంకర్రావు కలుగు చేసుకోవడంతో పాపమ్మ స్వరం తగ్గించింది. కాస్త మన్నను చూపించింది. అడిగారు కాబట్టి చెబుతున్నా బాబుగారు, మీరిచ్చే 25 రూపాయలు ఈ కరువు రోజుల్లో ఏటి సరిపోతాయి చెప్పండి? ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట కదా పనిచేసేది. నీ పనికి అంత కూడా అనవసరం. చెప్ప చేయకుండా నెలకి ఎలా లేదన్నా 5-6 రోజులు నాగా పెడుతూ ఉంటావు. చికాకు పడ్డాడు. అవును బాబు, మీరన్నట్టు రోజుకి 2 గంటలే పని చేస్తున్నా. మీ ఆఫీసులో సీపర్కి 600 జీతం ఇస్తున్నారు. రోజుకి 20 రూపాయలు, గంటకి 2 పావలా అయ్యింది. ఆ లెక్కను నాకు రోజుకి 4.5 ఇవ్వాలి. అంత ఆశ లేదు కానీ రోజుకి 3 రూపాయలు ఇవ్వండి. ఆఫీసుల్లో లాగా వారానికి 2 రోజులు కాకపోయినా నెలకు 5-6 రోజులు సెలవు కావాలా? ఏ బోనస్ కూడా అడగలేదే? కోపంతో వేళకోళంగా అడిగాడు శంకర్రావు. సంకురాత్రికి ఒక కోక పెట్టాలా? నేను మీ ఇంట్లో పనికి కుదిరిన ఈ 2 ఏళ్లలోనూ తమరికి 5-6 సార్లు జీతాలు పెరిగాయి. నా జీతం 2 రూపాయలు కూడా పెరగలేదు. జీతం ఇంకా పెంచమనే కదా ఇప్పుడు స్ట్రైకులు చేస్తున్నారు. పాపమ్మ మాటలకు అపర్ణ కూడా నిబెరిపోయింది. కోపం వచ్చింది. నీ పని మాకు అక్కర్లేదు, రేపటి నుంచి పనిలోకి రాకో. మరో మనిషిని చూసుకుంటాం. మరో మనిషిని చూసుకుంటారా? ఈ గుమ్మంలో మరో మనిషి ఎట్టా అడుగు పెడతావు నేను చూస్తా. ఛాలెంజ్ చేసింది పాపం పెద్ద స్వరంతో. ఏ పికెటింగ్ చేస్తావా? అడిగాడు సెక్రటరీ శంకర్రావు. ఆ పికెటింగ్లు చేయాల్సిన అవసరం మాకు లేదు బాబు. మీ ఉద్యోగస్తుల్లోనే కొంతమంది స్ట్రైక్ చేస్తుంటే కొంతమంది దొడ్డిదారిన ఆఫీసుల్లోకి పోయి పని చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళని ఆపడానికి మీరే పికెటింగ్లు చేసుకోవాలా? మా జాతి మీ కంటికి చిన్నదిగా కనిపించినా మాలో కట్టుబాటు ఉంది. ఒకళ్ళు పనిచేసి ఇంటికి మరొకటి రాదు. మీరు మరో 5వ 10వ ఎక్కువ ఇస్తారని ఆశ పెట్టినా అది నన్ను అడగందే మీ గుమ్మంలో అడుగు పెట్టదు. నాకు సమ్మతం అయితేనే మీకు పని కుదురుద్ది. నాకు 60 రూపాయలు జీతం, నెలకు 5 రోజులు సెలవు, సంకురాత్రికి ఒక కోకా ఇస్తానంటేనే రేపటి నుంచి పనిలోకి వస్తా. ఆలోచించుకొని రేపు ఉదయం కబురు పంపండి. అల్టిమేటం పారేసి చకచకా గుమ్మం దిగి వెళ్ళిపోయింది. ఆమె ధోరణికి నిశ్చేష్టుడయ్యాడు సెక్రటరీ శంకర్రావు. భర్త తెల్లమొహం వేయడం చూసి ఆశ్చర్యపోయింది అపర్ణ.
ఏమిటండి, అది అలా వాగుతుంటే నోరు మెదపకుండా ఊరుకున్నారే? భర్తను అడిగింది. సమాధానం చెప్పలేకపోయాడు సెక్రటరీ శంకర్రావు. మీరింతవరకు తనదాకా వస్తే కథ విన్నారు. రచన కీర్తిశేషులు బెహరా వెంకట సుబ్బారావు, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ వినిపించమని కోరిన వారు శ్రీ బెహరా సత్యనారాయణమూర్తి. ఈ కథ 1986 సంవత్సరం జనవరి 22వ తేదీ ఆంధ్రపత్రిక వారపత్రికలో ప్రచురితమైంది. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి